బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తుని పాప కేసులో తీవ్ర ఉత్కంఠం నెలకొని ఉంది. పాప కేసులో ఇవాళ చాలా కీలకంగా మారుతుంది. ఇవాళ సోమావతి అమావాస్య కావడంతో పలు అనుమానాలను వ్యక్తపరుస్తున్నారు అక్కడ గ్రామంలో ఉన్న ప్రజలు, అలాగే మరి ముఖ్యంగా ట్రైబల్ వాసులందరూ. అమావాస్య నేపథ్యంలో గ్రామంలో హై టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. ఈ రోజైనా పాప ఆచూకీ దొరుకుతుందా అంటూ అందరూ ప్రశ్నిస్తున్నారు. అందరూ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు ఎదురు చూస్తున్నారు. 9 రోజులు అవుతున్నా కూడా పాప జాడ కనిపించలేదు. పాప బ్రతికే ఉందని ఆశలు రేపారు జ్యోతిష్యులు పాప పరిసర ప్రాంతాల్లోనే ఉంది, దక్షిణం వైపు వెళితే పాప ఖచ్చితంగా దొరుకుతుంది అంటూ జ్యోతిష్యులు చెప్తున్నారు. పాప కోసం మరోపక్క ఎస్డిఆర్ఎఫ్ అలాగే ఎన్డీఆర్ఎఫ్ కేంద్రానికి సంబంధించిన బలగాలు, రాష్ట్రానికి సంబంధించిన బలగాలు, పోలీసులు, ఫోరెన్సిక్ బృందాలు సంయుక్తంగా ఆపరేషన్ని నిర్వహిస్తున్నాయి. కుక్క మృతితో కొత్త అనుమానాలు రేకెత్తిచ్చాయి. కుక్కపై ఎవరైనా కావాలనే విషప్రయోగం జరిగిందా? విషప్రయోగం చేయించారా? పాప అదృశ్యానికి సంబంధించిన రహస్యాన్ని మరి కుక్క చూసి ఉండవచ్చా? అందుకే కుక్కను కూడా మరి చంపే ప్రయత్నం చేశారా? ఆధారాలను తుడిచిపెట్టే ప్రయత్నం చేశారా? కుక్క మృతిపై ఇప్పటికే ప్రాంతంలో ఫోరెన్సిక్ టీం పూర్తిగా జల్లడి పట్టింది. ఎలాంటి ఆధారాలు ఉన్నాయి? కుక్క ఏదైనా తినిందా? దానికి ఏదైనా తినిపించే ప్రయత్నం చేశారా? విషాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారా? కుక్కకు సంబంధించిన ఆ శరీరానికి సంబంధించిన ఆ పోస్ట్ మార్టం శాంపుల్స్ని ప్రస్తుతానికి విశాఖలోని ఫోరెన్సిక్ ల్యాబ్కి అధికారులు పంపించారు. ప్రాథమిక విచారణ మొదలైపోయింది. మరికొన్ని గంటల్లోనే పోస్ట్ మార్టంకి సంబంధించిన రిపోర్టు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు చాలా కీలకంగా మారబోతుంది. కుక్క పోస్ట్ మార్టం రిపోర్టు కూడా వచ్చిన తర్వాత అసలు ఏం జరిగి ఉండొచ్చు అన్న విషయాలు బయటికి వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. కిడ్నాప్ జరిగి ఉంటే నిందితులు ఖచ్చితంగా స్థానికంగానే ఉండొచ్చని చాలామంది అనుమానాన్ని వ్యక్తపరుస్తున్నారు. మరోపక్కన డ్రోన్స్, స్నిఫర్ డాగ్స్ అలాగే కాల్ డేటాతో దర్యాప్తుని ముమ్మరం చేస్తున్నారు. ఆ రోజు ఆ సమయంలో ఒక 100 ఫోన్ కాల్స్ పైన పోలీసులు అనుమానాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఆ 100 ఫోన్ కాల్స్ ఎవరెవరు మాట్లాడారు వాళ్ళని కూడా ప్రస్తుతానికి విచారణకి పిలిచే ఆలోచనలో ఆల్రెడీ కొంతమందిని విచారించినట్టు కూడా సమాచారం వస్తుంది. మొత్తం మీద జ్యోతిష్యులు మాత్రం ఖచ్చితంగా గడిచిన 24 గంటలు, రాబోయే 24 గంటలు, మొత్తంగా నిన్న వాళ్ళు మాట్లాడుతూ రాబోయే 48 గంటల్లో పాపకు సంబంధించి ఖచ్చితంగా వివరాలు బయటికి వస్తాయి. దక్షిణం వైపు వెళ్తే పాప దొరుకుతుంది అంటూ కూడా జ్యోతిష్యులు చెప్పుకొచ్చారు. ఒక్కసారి దీనికి సంబంధించి జ్యోతిష్యులు రాఘవ శర్మ ఆయన ఏం మాట్లాడారు ఒక్కసారి ఆయన మాటల్లోని వినే ప్రయత్నం చేద్దాం. దాని తర్వాత డీటెయిల్గా మాట్లాడుకుందాం. గంటలలో పాపకి సంబంధించిన పరిపూర్ణమైన సమాచారం మీ అందరికీ అందుతుంది. పాప వెళ్ళిన స్థలం నుంచి దక్షిణం వైపు వెళితే ఖచ్చితంగా వాళ్ళకి కొంత వెసులుబాటు కలిగే అవకాశం ఉంటుంది. వాళ్ళకి కొన్ని ఆనవాళ్లు కలిగే అవకాశం ఉంటుంది. ఆ పాపకి ఏ రకమైనటువంటి పదార్థాలు తినిపిస్తున్నారు అనేది కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఆ పాప వెళ్ళిన వైపు మాత్రం దక్షిణ దిశగా మాత్రం ఆ పాపకి ఇబ్బంది ఉందని ఖచ్చితంగా చెప్పచ్చు. రాఘవ శర్మ చాలా క్లియర్గా దక్షిణం వైపు వెళితే పాప ఖచ్చితంగా దొరుకుతుంది. పాపకు సంబంధించిన ఆనవాళ్ళు, పాపకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ రానున్న 24-48 గంటల్లో ఖచ్చితంగా రాబోతుంది. మీ అందరికీ తెలుస్తుంది. ఈ 7 రోజుల పాటు పాపకి ఎలాంటి ఆహార పదార్థాలు తినిపించారు, ఎలాంటి హింసకేమైనా గురి చేశారా అన్న అంశాలన్నీ కూడా ఖచ్చితంగా ప్రజల్లోకి వస్తాయి అంటూ జ్యోతిష్యులు అయితే చెప్తున్నారు. ఒక 8-9 రోజులు గడిచిన తర్వాత పాప బ్రతికే ఉందా అంటూ అనుమానాలు వచ్చిన సమయంలో జ్యోతిష్యులు మాత్రం ఖచ్చితంగా చెప్తున్నారు పాప బ్రతికే ఉంది అని అంటున్నారు. స్థానికంగా మనం చూస్తే కనుక సుమారు ఒక 300 నుంచి 500 ఎకరాల పరిమాణంలో ఉన్న ఏరియా మొత్తాన్ని ఆ కేంద్రానికి సంబంధించిన బలగాలు, రాష్ట్రానికి సంబంధించిన బలగాలు క్షుణ్ణంగా పరిశీలించాయి. అక్కడున్న బావులు, బోరు బావులు కావచ్చు, అక్కడున్న కాలువలు కావచ్చు, ప్రతి చెట్టు కావచ్చు, అలాగే డ్రోన్స్ లాంటి టెక్నాలజీని కూడా యూజ్ చేసి పైనుంచి కూడా అది దట్టమైన అడవి కాదు, అది చిట్టి అడవి. అంటే సాధారణంగా దట్టమైన అడవిలో పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి, కానీ ఇక్కడ చిట్టి అడవి కాబట్టి చిన్న
చెట్లు మాత్రమే ఉండడం. సో స్థానికంగా కొంత కదలికలకి ఇబ్బంది మాత్రం కలిగింది బలగాలకి. మరి పాప ఖచ్చితంగా దగ్గరలోనే ఉంది. మరొక పక్క మనం గమనించాల్సిన విషయం, చాలామంది చెప్తున్న విషయం ఏంటంటే పీడియాట్రిషియన్స్తో కూడా నిన్న మేము మాట్లాడడం జరిగింది. ఆ పీడియాట్రిషియన్ డాక్టర్స్ కూడా చెప్తున్న విషయం ఏంటంటే పాప ఆ వయసులో ఉన్న పాప 2-3 కిలోమీటర్ల కంటే ఎక్కువ నడిచి వెళ్ళే అవకాశం ఉండదు ఖచ్చితంగా. సో ఖచ్చితంగా ఎవరైనా తీసుకొని వెళ్ళారా? మరి 2-3 కిలోమీటర్లో ఆ రేడియస్లో పాప మాత్రం కనిపించలేదు. సో ఎవరైనా తీసుకెళ్ళి ఉన్నారు అన్న అనుమానాలే ఎక్కువ వస్తున్నాయి. ఎవరైనా తీసుకెళ్ళి ఉంటే పాప బ్రతికే ఉండొచ్చు అంటూ జ్యోతిష్యులు కూడా చెప్తున్నారు. సో మొత్తం మీద దీనికి సంబంధించి జ్యోతిష్యులు ఇంకా కొన్ని విషయాలని చెప్పే ప్రయత్నం చేస్తారు. ఒక్కసారి జ్యోతిష్యులు రాఘవ్ శర్మ ఇంకా ఏం చెప్పారో ఆయన మాటల్లోనే ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. పెడితే చాలు నాన్న, పెద్దగా దూరం కూడా ఏం లేదు. గట్టిగా మాట్లాడితే నడిస్తే 1 గంట, నడవకపోతే 1 అరగంట అంతే. వేలకి వేల 100 కిలోమీటర్లు అక్కడ ఉండదు. ఎందుకంటే ఆ ఏజెన్సీ ప్రాంతానికి ఒక హద్దు ఉంది, చచ్చింది కదా. ఆ హద్దు దాటితే మళ్ళీ ఆలోచనలు మారిపోతాయి. అందుకని దక్షిణం వైపు వెళ్ళి వీళ్ళు గనక పరిశీలిస్తే ఆనవాళ్ళు దొరకచ్చు. కొంత మేరకు దాన్ని ఏమంటారు, ఆధారాలు కూడా దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి దక్షిణం వైపు ప్రస్తుతం వాళ్ళు ఎక్కడ ఉన్నా వెంటనే అటువైపు వెళితే ఖచ్చితంగా కొంత ఫలితం ఉంటుంది అని మాత్రం తెలియబలచగలను. అది ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ప్రయత్నిస్తే మరీ మంచిది. దక్షిణం వైపు జ్యోతిషులు చెప్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చాలా క్లియర్గా దక్షిణం వైపు వెళితే ఆనవాళ్ళు, ఆధారాలు ఖచ్చితంగా దొరుకుతాయి. మరోపక్క పాప ఎక్కువ దూరం వెళ్ళి ఉండదు, దగ్గరలోనే ఉంది పాప అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. సో చాలా క్లియర్గా ఆ దక్షిణం వైపు వెళ్తే ఆధారాలు దొరుకుతాయి అంటూ, ఆనవాళ్ళు కానీ ఆధారాలు దొరుకుతాయి అంటూ రాఘవ్ శర్మ చెప్తున్నారు. మరొకసారి రాఘవ్ శర్మ ఏం చెప్పారో ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. ఆధారాలు కూడా దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి దక్షిణం వైపు ప్రస్తుతం వాళ్ళు ఎక్కడ ఉన్నా వెంటనే అటువైపు వెళితే ఖచ్చితంగా కొంత ఫలితం ఉంటుంది అని మాత్రం తెలియబలచగలను. అది ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ప్రయత్నిస్తే మరీ మంచిది. దక్షిణం వైపు వెళితే చాలు నాన్న, పెద్దగా దూరం కూడా ఏం లేదు. గట్టిగా మాట్లాడితే నడిస్తే 1 గంట, నడవకపోతే 1 అరగంట అంతే. వేలకి వేల 100 కిలోమీటర్లు అక్కడ ఉండదు. ఎందుకంటే ఆ ఏజెన్సీ ప్రాంతానికి ఒక హద్దు ఉంది, చచ్చింది కదా. ఆ హద్దు దాటితే మళ్ళీ ఆలోచనలు మారిపోతాయి. అందుకని దక్షిణం వైపు వెళ్ళి వీళ్ళు గనక పరిశీలిస్తే ఆనవాళ్ళు దొరకచ్చు. కొంత మేరకు దాన్ని ఏమంటారు, ఆధారాలు కూడా దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి దక్షిణం వైపు ప్రస్తుతం వాళ్ళు ఎక్కడ ఉన్నా వెంటనే అటువైపు వెళితే ఖచ్చితంగా కొంత ఫలితం ఉంటుంది అని మాత్రం తెలియబలచగలను. అది ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ప్రయత్నిస్తే మరీ మంచిది.